శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో బండ్లగూడ జాగర్లో ఉన్నాను. ఇక్కడ భజన మండలి భక్తులందరూ కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా వారు నియమం తప్పకుండా మరి స్వామివారి సన్నిధికి వచ్చేసి భజన చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాటలు పాడడం, అలాగే భక్తి పాటలు, అలాగే దేశభక్తి పాటలు పాడి వారి యొక్క జీవితాన్ని ఇట్లా సుకృతార్థం చేసుకుంటున్నారు వారు. మరి ఈ సందర్భంగా వారు భజన చేస్తే ఆ భక్తి పాటలు పాడడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది ఒకటి. రెండోది, వారు ఇది ఆంజనేయ స్వామి దేవాలయం కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ కూడా చేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనకు తెలుసు అందరికి కూడా. ప్రతి మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన మనకి శనిగ్రహ దోషం పోతుందని చెప్పేసి మనకు అందరికీ నమ్మకం, విశ్వాసం. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి దేవాలయము ఉంటుంది. ఆ దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం లేనటువంటి గ్రామం అనేది భారతదేశంలో ఎక్కడ ఉండదు. మరి ఎందుకు ఉంటుంది అంటే ఆయన గ్రామ రక్షకుడు అన్నమాట. ఆయన మనందరినీ గ్రామంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పశుపక్షాదులను, మానవాళిని అందరినీ కూడా సుభిక్షంగా ఉంచడానికి, ఆయన మనల్ని కాపాడడానికి ఆయన మనకి ఉంటాడు, రక్షక భటునిలాగా. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన ఎలాంటి ప్రయోజనం వస్తుంది, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు. ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ లేదు, అక్కడ ఉందని చూపిస్తుంది. అక్కడ స్వామివారి విగ్రహం ఉంది కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఉందని చూపించిన తర్వాత స్కానరు ఇక్కడ వస్తే ఏమవుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట 100% ఓపెన్ అవుతుంది. 100% ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇది మరి ఇక్కడ వచ్చేసరికి పూర్తిగా లేదు. ఆ భగవంతుని దగ్గర ఎక్కడైతే పూజ ఆరాధన చేస్తున్నామో అక్కడ మాత్రం ఉంటుంది. మరి ఇక్కడ కూడా రావాలి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క చాలీస పారాయణం చేస్తే వస్తుంది. అది చూద్దాం, గమనిద్దాం. ప్రారంభించండి ఆచార్య. శ్రీ హనుమాన్ చాలీస. శ్రీ గురు చరణ సరోజ నిజ మన మధుర సుధారే వరణౌ రఘువర విమల యశోదాయక ఫలచారి बुद्धेन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश रामदूत अतुलित बल राम अंजनी पुत्र ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు హనుమాన్ చాలీస పారాయణంతో ఇదంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది మనం చెక్ చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి యొక్క చాలీస పారాయణం వలన ఈ తరంగాల రూపంలో కొద్ది దూరంలో, ఎంత దూరంలో అనేది మనము చూస్తున్నాం ఇక్కడ. చూడండి, కొన్ని మీటర్ల వరకు, కొన్ని వందల మీటర్ల వరకు కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ వరకు చూపిస్తుంది చూడండి. तुम उपकार
राम मिलाय राजपद देवा सोनो मंत्र विभीषण मान लंकेश्वर भय जग जगजान युगसहस्र योजन परमानु शीलो साई मधुर फल जानु प्रभु मोति कहे पुरमाई जल जिलानि गाय दशर जनाई दुर्गम काज जगत के सुगम अनुराग मरे राम दुलारे तुम रखवारे पूतन आज्ञा बिनु पैठारे सब सुख है तुम्हारे चरण तुम रक्षक काहू को डरना आवन तेज आपका आचार्य गाరు तीनों लोक रामते कापै भूत पिशाच विकट नहीं आवै महावीर जपना ఎంతవరకు వచ్చింది संकट से हनुमान जुड़ावै पलकम वचन राम जोड़ावै सब पर राम राज्य राज जिनके काज तुम दान और मनोरथ जो कोई लावै आगे अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा ऐ परमेति विग्रह तुझारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे भक्त देते नवनीत के दाता असवर देवा जानकी माता राम रसायन तुम्हारे पाता सदा रहो रघुपति के दाता तुम्हारे भजन राम को पावै जन्म जन्म के सुख जाय अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाय और देवता चिंतन करई हनुमत से सर्व दुख करई संकट हरै करि सब पीर जो मिलै हनुमत बल वीर जय जय हरि हनुमान सुराई कृपा करो गुरुदेव की नाई जो ये पवन तनय संकटहरण मंगल मूर्ति राम लखन सीता हृदय बसव सुरभु ఇప్పుడు श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने जय हनुमान ఒక నిమిషం. चंद्र की जय ఇప్పుడు హనుమాన్ చాలీస పారాయణం పూర్తయింది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఇంకా కూడా మనకి 100% ఉంది చూడండి. ఎందుకంటే ఆ యొక్క హనుమాన్ చాలీసంలో ఉన్నటువంటి శక్తి మనకి విశ్వాంతరాల్లో అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట, తరంగాల రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారు అక్కడ ఒక 100 మీటర్ల వరకు మనకి పాజిటివ్ తరంగాలు వచ్చేసాయి అంతటా కూడా బయట. ఇప్పుడు కూడా ఉంటుంది ఇంకా, అంటే కొన్ని గంటల వరకు ఇది పాజిటివ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇదిగో అప్పుడు కేవలం మనకు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఇలా చూపించింది ఇందాక, ఇప్పుడు అంతటా చూపిస్తుంది ఇది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కొంతమందికి అనుమానాలు చాలా ఉంటాయి. హిందూ ధర్మంలో ఉన్న పుట్టిన వాళ్ళకి భూతం పట్టిందని, దయ్యం పట్టిందని, నీకు ఆత్మలు తిరుగుతున్నాయి అని చెప్పేసి రకరకాలమైనటువంటి
వాళ్ళకి అనుమానాలతో వాళ్ళు భయపడి భ్రాంతులకు లోనై చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏమిటంటే ఆంజనేయ స్వామి భూతాల్ని, ప్రేతాల్ని, పిశేచాల్ని, రాక్షసుల్ని అన్నిటి కూడా పారదోలే శక్తి సామర్థ్యము ఆంజనేయ స్వామిలో ఉంది అన్నమాట. కాబట్టి మీకు ఇలాంటి అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా మీరు నాకు చేతపడి చేశారు, లేకపోతే నాకు నా పైన భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి అని చెప్పి ఎవరికైతే అనుమానం పెట్టి ఉంటారో, చాలామంది అలా ఉంటారు కదా, చాలామంది అలా పెట్టి ఉన్నటువంటి వాళ్ళకి అనుమానంగా వాళ్ళకి మనసులో మెదులుతూనే ఉంటుంది నిరంతరం. అలా మెదిలినటువంటి వాళ్ళు ఎవరైతే అనుమానంగా ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామికి 41 రోజు ఒక మండల దీక్షగా తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఎలాంటి భూతాలు, ప్రేతాలు, ఆత్మలు, పిశాచాలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పేసి మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు అనమాట. కాకపోతే మీరు ఎవరైతే నిజంగానే నాకు ఈ భూతం పట్టింది, ఈ ప్రేతం పట్టిందని చెప్పారండి అంటే వాళ్ళు నా దగ్గర రండి, మీరు మళ్ళీ చూసుకున్న తర్వాత నిజంగానే పట్టిందా అనేది ఐడెంటిఫై చేస్తాం. వాస్తవంగా చేసిన తర్వాత దాన్ని మీరు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ 41 డేస్ తర్వాత రండి. అప్పుడు మీకు ఆ భూతాలు కానీ, ప్రేతాలు కానీ, దయ్యాలు కానీ ఏమి కూడా ఉండవు మీ దగ్గర. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి విషయాలు మనం పాటించాలి. ఒకవేళ రాని వాళ్ళు, మన దగ్గరికి రాని వాళ్ళు కూడా ఇది చేస్తే చాలు. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చేసుకొని చూడండి, మీకు అనుభవంలోకి వస్తుంది. ఇలా భూతాలు, ప్రేతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం నిద్ర రాకపోవడము, అనారోగ్య సమస్యలు ఎక్కువ రావడము, కాళ్ళ నొప్పులు రావడము, మోకాళ్ళ నొప్పులు రావడము, రకరకాల కళలు రావడం ఇలాంటి జరుగుతుంది అన్నమాట. ఆత్మలు, ప్రేతాత్మలు ఉన్నప్పుడు, ఆ పిశాచాలు, దుష్టశక్తులు ఉన్నప్పుడు ఇలాంటి జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి ఏకైక పరిష్కార మార్గం ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ, భగవంతుని నామస్మరణ చేయడం, హనుమాన్ చాలీస వినడం. ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు హనుమాన్ చాలీస పారాయణం విన్న తర్వాతనే మీరు పడుకోండి. ప్రతిరోజు ఎలాంటి మీ దుష్టశక్తులు మీ జోలికి రావని చెప్పేసి ఈ సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పడం జరుగుతుంది. హరి ఓం తత్సత్ శుభం భూయాత్.